గాంధీ భవన్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కమిటీ ముందు కొండా మురళి హాజరయ్యారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొండా మురళి వివరాలు ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల లేఖలో వివరణ ఇచ్చారు. తన భార్య కొండా సురేఖపై కక్షతో వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ములుగు మంత్రితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. గాంధీ భవన్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కమిటీ ముందు కొండా మురళి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముందు హాజరయ్యారు కొండా మురళి దాదాపుగా సుదీర్ఘంగా 2 గంటల పాటు కూడా వివరణ ఇస్తున్నారు. ఏదైతే గతంలో తాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులే తనపై అలిగేషన్స్ ఏదైతే తనపైన ఆరోపణలు చేయడం అనేది అసమంజసం అన్న కోణంలో కూడా అతను చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా 2 గంటల పాటు కూడా మల్లు రవితో చర్చలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో మరో 5 నిమిషాల్లో కొండా మురళి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కొండా మురళి గాంధీ భవన్ కి వస్తున్నారన్న నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున అతని అనుచరులు కూడా గాంధీ భవన్ కి చేరుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కూడా భారీగా మోహరించారు గాంధీ భవన్ చుట్టుపక్కల కూడా. ప్రస్తుతం అయితే కొండా మురళితో సుదీర్ఘంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే డోర్నకల్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, జనగామ, స్టేషన్ గన్పూరు, వరంగల్ ఈస్ట్ కి సంబంధించి కావచ్చు, పరకాలకు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా తన మద్దతుతోనే గెలిచినటువంటి వ్యక్తులు తన మీద ఆరోపణలు చేయడము అనేది మాత్రం అసంబద్ధం అన్న కోణంలో కూడా అతను చెప్పుకుంటూ వస్తున్నారు. మంత్రి సీతక్కతో ఉన్న విభేదానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మంత్రి సీతక్కతో అలాగే సురేఖకి మంచి బాండింగ్ ఉంది, ఎక్కడ కూడా మాకు సంబంధించి ఎలాంటి విద్వేషాలు లేవు అన్న కోణంలో కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. దాదాపు 6 పేజీలో ఉన్నటువంటి ఈ లేఖ ఏదైతే ఉందో ఈ లేఖలో మొత్తం కూడా తనకు జరుగుతున్నటువంటి ఏదైతే కొండా వర్గీయులకి సంబంధించి కావచ్చు, అలాగే కొండా దంపతులు కొండా సురేఖ మీద చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారానికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్రమశిక్షణ కమిటీ ఎదుట ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆరోపణలు మొత్తం కూడా పార్టీ ఏదైతే ముందు వెళ్ళేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కావచ్చు, ఇతర ఎన్నికలకి సంబంధించి కావచ్చు, ఇది పార్టీని ఇరకాటంలో పెట్టే ఉన్న నేపథ్యంలోనే ముందుగానే మొత్తం కూడా ఈ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏదైతే వరంగల్ సమీపంలో ఈస్ట్ లో కావచ్చు, వెస్ట్ లో ఉన్నటువంటి సమీకరణాలు మొత్తం కూడా రాజకీయాల్లో జరుగుతున్నటువంటి స్తబ్దత, వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే చర్చించినట్టుగా అయితే తెలుస్తోంది. మరి కాసేపట్లో 2.5 గంటల పాటు కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయిన అనంతరం మీడియా ముఖంగా కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఉషా, మంత్రి పొంగిలేటిపై క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చూసుకున్నట్టయితే అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇలాంటి ఏదైతే అధికార ఆధిపత్యం కావచ్చు, అలాగే వర్గ విభేదాలు కావచ్చు, పార్టీలోనే కొన్ని లుకలుకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఒక క్లారిటీ కాసేపటి బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే కొండా మురళి ఇప్పుడే బయటికి ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఏదైతే హాజరైన అనంతరం వెలుపలికి వచ్చారు. ప్రస్తుతం కొండా మురళి వెలుపలికి వచ్చి మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కొండా మురళి వెలుపలికి వచ్చారు. చూడాలి మీడియాతో కొండా మురళి మాట్లాడతారా, లేకపోతే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు అతను మాట్లాడకుండా ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కొండా మురళితో సుదీర్ఘంగా క్రమశిక్షణ కమిటీ భేటీ అనేది అయితే క్రమశిక్షణ కమిటీతో భేటీ అయితే ముగిసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కొండా మురళి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి. రైట్ ఉషా, రైట్, థ్యాంక్ యూ ఉషా.